ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి చూపుల గురించి నిజంగా నాకు తెలీదు రాజు. నాన్న ముఖ్యమైన పనుంది, ఇంట్లోనే ఉండు అంటే ఇంకేదైనా ఉండొచ్చు అనుకున్నాను, కానీ పెళ్లి చూపులు అనుకోలేదు. ఇలా సడన్ గా పెళ్లి చూపులు పెట్టేశారు. పెళ్లికి కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఏంటి రాజు ఇదంతా? అసలు నా మనసులో ఏముందో ఎవరికి అవసరం లేదా? నాకైతే చాలా భయంగా ఉంది రాజు. వాళ్ళు 1 వీక్లో చెప్పమని వెళ్లారు. అయినా నువ్వేంటి రాజు ఇంటి దాకా వచ్చావు, కిటికీలో నుంచి చూసావు. నీ భార్యకి వేరే అతనితో పెళ్లి చూపులు జరుగుతుంటే కనీసం ఆపాలనిపించలేదా? అనిపించింది అమ్మాయి గారు. ఆపుదామని గుమ్మం దాకా వచ్చాను, కానీ పెద్దయ్య గారు నన్ను ఆపేశారు. ఏంటి రాజు, నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావు? ఆపుతాను అమ్మాయి గారు. నేను ఖచ్చితంగా ఆపుతాను. యాక్చువల్గా వచ్చిన పెళ్లి కొడుకు రాహుల్ నా ఫ్రెండే. వాడిని ఇంటి వరకు తీసుకొచ్చింది నేనే. కానీ వాడి ఇంటి దగ్గరకు వచ్చే వరకు కూడా నాకు తెలియలేదు అమ్మాయి గారు. వాడొచ్చింది మిమ్మల్ని చూడ్డానికని. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. కానీ కాల్ అటెండ్ చేసే లోపే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మీతో మాట్లాడుంటే ఏదో ఒకలా వాళ్ళని మీ ఇంటికి రాకుండా ఆపుండేవాడిని. జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఎలాగో ఆపలేం. కానీ జరగబోయే దాన్ని ఎలా ఆపాలో ఆలోచిద్దాం. ఎందుకంటే నేను నా భర్త స్థానంలో నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేను, ఎవరిని పెళ్లి చేసుకోను. నేను మాత్రం ఊహించుకోగలను అమ్మాయి గారు. ఎన్ని జన్మలెత్తినా ఈ రాజుకి భార్య అంటే మీరే అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.